24/7 నేను రాజకీయంలో ఉంటా, 24/7 పబ్లిక్లో ఉంటా. కానీ ఈ అమ్మాయికి ఇచ్చిన మాట ఎప్పుడు మర్చిపోను. రాత్రి 11:30 వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ నా భార్యకి వింటాను, ఏదైనా చెప్పని. కిచెన్లో ఇది అయింది, అత్త ఇది చెప్పింది, పిన్ని ఇది చెప్పింది, మా అమ్మ ఇది చెప్పింది, ఆ బిజినెస్లో ఇది అయింది, ఆ సర్వెంట్ ఇట్లా చేసినాడు, షాంపూకి జబ్బు ఉన్నది, అన్నీ చెప్తుంది అమ్మ. నేను ఓపికగా హాఫ్ అన్ అవర్ 45 minutes వింటా. విన్న తర్వాత లేలా పండుకుంటుంది. అప్పుడు లోపల బాత్రూంలో పోయి చల్ల నీళ్ళతో స్నానం చేస్తా, చేసి స్టడీ రూమ్లో వస్తా. 12:30, 12:45కి 1.5 hours నేను చదువుతా. ఎవ్రీ డే నెలలో 25 days లైలాతో మాట్లాడిన తర్వాత నేను నా స్టడీయింగ్ రూమ్లో పోయి చదువుతా. ఎందుకు చదువుతా అంటే నేషనల్ పాలిటిక్స్లో, స్టేట్ పాలిటిక్స్లో ఏమవుతుంది అన్నీ మన దగ్గర లెక్కలు ఉండాలి. గ్రౌండ్ లీడర్ మనం కాబట్టి, ప్రాక్టికల్ ఉన్నాం కాబట్టి, గ్రౌండ్లో ఉన్నాం, అక్కడ థియరీ చూస్తున్నాం, ఇది ప్రాక్టికల్, రెండు కలిపితే మనం ఫైర్ అవుతాం. అండ్ దాని తర్వాత ఆ లోపల నుంచి అది ఉన్నది ప్యాషన్. సో దీనికోసం నేను ఇచ్చిన మాట 20 years ముందు దానికి కట్టిపడి ఉన్నా. అండ్ నేను రాజకీయంలో ఇట్లా తిరిగిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్, సెకండ్ ఎలక్షన్, థర్డ్ ఎలక్షన్ ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారు మీరు, ఓడిపోతున్నారు, ఇంత డబ్బులు సంపాదించుకొని మొత్తం ప్రజలకి పెట్టేస్తారు మీరు, వద్దు మనకు రాజకీయం. ఒక రోజు డిన్నర్కి తీసుకుపోయి కూర్చోపెట్టి అర్థం చేపించిన. పెళ్ళి ముందునే నీకు చెప్పిన నా డ్యూటీ ఏం, నువ్వు లవ్ జగాలో నుండు, డ్యూటీ దగ్గర రాకు. నీకు ప్రేమ తక్కువ చేస్తే అది అడుగు, ఏదైనా వేరే తప్పు చేస్తే నీ పెళ్ళిలో అది చెప్పు, కానీ రాజకీయం దగ్గర రావద్దు. అది చూస్తే యాక్చువల్లీ చూస్తే రాజకీయం హిందుస్థాన్ నా ఫస్ట్ లవ్, క్లియర్ కట్ చెప్పిన, అర్థమైంది. దాని తర్వాత ఈ అమ్మాయి ఎట్లా అయిపోయింది అంటే నేను ఒక పెద్ద పిచ్చి, ఈ అమ్మ చిన్న పిచ్చి తయారు తనే మీ రూట్లోకి వచ్చేసారు పూర్తిగా. వచ్చింది. ఇప్పుడు చెప్తాను ఒక ఎగ్జాంపుల్. మొన్న 5th ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 2 days పని చేయలేదు. 3rd day నేను అక్కడ కింద పడుకున్నా, నా రూమ్లో వచ్చేసి 2 రోజుల నుంచి నువ్వు పని చేయలేదు, నెక్స్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నావా, కంటెస్ట్ చేస్తలేవు అని అడుగుతున్నారు. సో ఇది అవుతుంది అమ్మ, నా రక్తం ఉన్నప్పుడు దాకా, నా బతుకు ఉన్నప్పుడు దాకా, నాకు బ్రెత్ ఉన్నప్పుడు దాకా నాకు రాజకీయం ఉంటుంది, ఈ యుద్ధం ఉంటుంది. లేలే 2009 ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే పని చేస్తున్నావా, 2014 నెక్స్ట్ డే పని చేసినావా, 2018 నెక్స్ట్ డే పని చేసినావా, 2019 నెక్స్ట్ డే పని చేసినావా, 2023 2 days నుంచి పండుకుంటున్నావా. హీరో ఇట్లనే చెప్పదు, ఏం యోద్ధ హీరో, చల్ పనిపో. ఇది సో ఈ పెద్ద పిచ్చికి ఈ చిన్న పిచ్చి వచ్చింది కాబట్టి అంత కంఫర్టబుల్గా లైఫ్ జర్నీస్. I can't see him like this. See, at home when he comes, he's all the time with that positivity of doing something for somebody. So when he's lying like that, I cannot digest in the house. It feels as if, there's somebody else who's dead in the house. So Feroz is that life of the house. So he has to be, and I've always seen him like that, and that is why I think I love him. What is more important with time I learnt is compatibility, which is very important. It is not how many hours you're spending together, but what quality of hours you're spending together, which is very important. So initially, yes, I used to complain, you don't take me for dinners, you don't take me anywhere, you don't take me shopping, we don't go out for holidays, nothing we do. Barely we do, very, very restricted. So what about this? So he always used to say, but then with time I realized his pain for the people. How much he feels that I want to do for the people. And he feels the only thing I can do for the people is to win elections. Because I can do only this much. But if I win, I can help so many other people. Because my capacity itni hai. But when people join hands or मैं जीत जाऊँ तो my capacity becomes more. So that is what I fell in love with him. For him, the compassionate he had for people, the love he had for people,
Initially, it was very disturbing. Yes. ఇనిషియల్ గా Obviously, ఎవరికైనా it's not ఉంటుంది when you're getting married, you want to get married, and when you're married, you feel, what is this? Initially, you promise everything, but this guy from the beginning he promised, okay, no, I am going to make sure that I will. For me, my first love is that. As women, how we think, theek hai na, it happens, jab shaadi ho jaan do, everything is going to be that. That is what we think. But with time, that one thing has been very consistent about him is his love for his nation. मैं बोलती ना, सीने पे हिंदुस्तान लगा के निकल जाता है. That's it. యాక్చువల్లీ పెళ్లి తర్వాత ఆయన మీ రూట్ లోకి వస్తారేమో అనుకున్నారు, బట్ మీరే ఆయన రూట్ లోకి రావాల్సి వచ్చింది. Agreed. So he was so strong in his deeds or in his ambition of what he wanted to do in life that with time, with his intentions, he pulled me also. ఓకే, So అఫ్ కోర్స్ me ఆయన pulling there, he pulled me there. ఆయన ఒక మంచి కాజ్ కోసం, ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీకు కూడా అది ఓకే కదా. Yes, true.